హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. సో మన ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటర్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇది 5 minute చార్ట్లో మనం డిజైన్ చేయడం జరిగింది. మనం అలాగే 3 ఇండికేటర్స్ డిజైన్ చేయడం జరిగింది. అందులో మన ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటర్ గురించి డైలీ వీడియోస్ అయ్యి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా మన వీడియోస్ కింద వాట్సాప్ లింక్ అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ప్రాఫిట్ ఇండికేటరు దీన్ని సిస్టమేటిక్గా మనం డిజైన్ చేయడం జరిగింది. బై వచ్చినప్పుడు మనం కాల్ బయ్యా ఫ్యూచరా లేకపోతే హెడ్జింగ్ ఎలా కలదో అలా చేసుకోవచ్చు. అలా సెల్ వచ్చినప్పుడు పుట్ బయ్యి లేదంటే సెల్లింగ్ ఫ్యూచర్స్ ఎలా కలదో అలా చేసుకోవచ్చు. దీని బ్యాక్ టెస్ట్ రిపోర్ట్లు మనం ఎప్పటికప్పుడు చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు దీని బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ చూసి తర్వాత మూవింగ్ యావరేజ్ ఒకటి ఎంత రిజల్ట్ ఇస్తుందో అనేది చూద్దాము. సో మనకి ఇక్కడ జూలై 26న బై ఇచ్చింది. ఇప్పుడు కంటిన్యూగా బైలో రన్ అవుతుంది. సో మన ఇది బ్యాక్ టెస్ట్ రిపోర్ట్. ఇది మన బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు వీడియోస్ చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏప్రిల్ 27 నుంచి ఇప్పుడు వరకు జూలై 31 వరకు మనకి 3425 పాయింట్స్ అని ఇచ్చింది. హయ్యెస్ట్గా మనకి ఈ 17 years బ్యాక్ టెస్ట్లో ఇది మనకి దగ్గర 1500 పాయింట్స్ దాకా హయ్యెస్ట్ డ్రా డౌన్ వెళ్తాం జరుగుతుంది. సో మనకి ఈ మంత్ ఈ 2026లో జూలైలో మనకి 1135 పాయింట్స్ అనేది హయ్యెస్ట్గా మనకి డ్రా డౌన్ రావడం జరిగింది. సో అది ఇప్పుడు మళ్ళీ రికవరీ కూడా అయ్యి మళ్ళీ 1000 పాయింట్స్ దాకా రికవరీ కూడా ఇచ్చేసింది. సో సిస్టమేటిక్గా మనం స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటే కంపల్సరీ మనం మంచి ప్రాఫిట్లను తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇదే దానికి మనం మూవింగ్ యావరేజ్ కూడా చూద్దాం. ఇది మూవింగ్ యావరేజ్ ఇండికేటరు. సో దీని సెట్టింగ్స్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవరు అయినప్పుడు బై కింద క్రాస్ అవుతే సెల్లో. సో దీని సెట్టింగ్స్ ఒకసారి చూద్దాం. షార్ట్స్ ఏమో H+L/2లో ఉంది. షార్ట్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ 15, లాంగ్ పీరియడ్ ఏమో 50. ఇది కొంచెం 5 minute చార్ట్లో ఇది కొంచెం బెస్ట్ సెట్టింగ్. ఇది పాయింట్స్ అనేది ఎక్కువ క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో దీని బ్యాక్ టెస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది క్రాస్ అయినప్పుడు ఇక్కడ బై ఇస్తుంది, కింద క్రాస్ అయితే సెల్ ఇస్తుంది. సో దీని బ్యాక్ టెస్ట్ రిపోర్టు సేమ్ ఏప్రిల్ 27 నుంచి జూలై 31 వరకు 1597 పాయింట్స్ అని ఇచ్చింది. అదే మంత్ అయితే 3500 పాయింట్స్ దాకా ఇచ్చింది మన ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటర్. ఇక్కడ 132 పాయింట్స్ అనేది ట్రేడ్స్ పడినాయి. ఇక్కడ కూడా డ్రా డౌన్ 1000 పాయింట్స్ దాకా వెళ్ళింది. సో ఇది ఇంకా డ్రా డౌన్లోనే ఉంది, రికవరీ అవ్వకుండా ఇంకా 1058 డ్రా డౌన్, 300 వరకు రికవరీ అయింది. మన ఇండికేటర్ అయితే 1000 పాయింట్స్ దాకా రికవరీ ఇవ్వడం జరిగింది. సో మన ఇండికేటర్ 64 ట్రేడ్స్ పడినాయి. ట్రేడ్స్ కూడా మన ఇండికేటర్ బాగా తక్కువ ఇస్తుంది. మంత్లీ ఒక 20 ట్రేడ్స్ అట్లా పడుతూ ఉంటుంది. సో ఇది దీంట్లోనే ఇంకైనా మనం వేరే టైం ఫ్రేమ్ మార్చుకుని మూవింగ్ యావరేజ్లో వేరే సెట్టింగ్స్ మీ ఫేవరెట్ సెట్టింగ్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ మార్చుకుని చూడండి, ఎంతంత వస్తుందో అని చూడండి. మ్యాక్సిమం అందరూ 9-20 ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు కదా. మనం 9-20 పెడదాం. సో 9-20 పెడితే మనకి లాస్ట్లో -900 పాయింట్స్ దాకా చూపిస్తుంది. సేమ్ ఏప్రిల్ 27 నుంచి జూలై 31 వరకు 351 ట్రేడ్స్ అనేవి పడడం జరిగింది. సో ఇంకా ఇది 100, ఇది 50, ఇదైతే 543 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 65 ట్రేడ్స్ పడింది. సో ఇలాగా మీరు ఏది టెస్ట్ చేసుకున్నా వేరే వాల్యూస్ సెట్ చేసుకుంటే మన ఇండికేటర్ మించి ఇంకా ఎక్కువ పాయింట్స్ అనేది వచ్చినాయా లేదా అని టెస్ట్ చేయండి.
సో మన స్ట్రాటజీని ఒక 2 years నుంచి కంటిన్యూగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో అది బెస్ట్ రేట్ అండ్ రిజల్ట్ ఇస్తుంది. ఇంతకుముందు సూపర్ ట్రెండ్ మీద కూడా చేసి చూపించాం, ఇప్పుడు మూవింగ్ యావరేజ్ మీద కూడా చేసి చూపిస్తున్నాను. సో ఇది ఇందులో మీకు సో 100 200 పెట్టినా -84 పాయింట్స్ ఉంది 3 monthsకి కలిపి. బెస్ట్ సెట్టింగ్స్ ఏంటంటే మనం ఇలా ఇండికేటర్ పెట్టి బ్యాక్ సెషన్లో 15, ఇది 50 అయితే కొంచెం మంచి రిజల్ట్ అనేది మూవింగ్ యావరేజ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మీకు బెస్ట్ సెట్టింగ్స్ ఏమైనా ఉంటే అవి కూడా పేస్ట్ చేసి రిజల్ట్లో ఎంత వస్తుందో అనేది చూసుకోండి. బ్యాక్ టెస్ట్ లేకుండా ఒక స్ట్రాటజీని ఫాలో అయితే మనకి డ్రాడౌన్ మన లాస్ ఎంతో మనకి తెలియనప్పుడు మనం కంటిన్యూగా ట్రేడింగ్ అనేది చేయలేం. ఒక 20,000 30,000 లాస్ రాగానే మనం అది ఆపేసి మళ్ళీ వేరే కొత్త స్ట్రాటజీకి మారిపోతూ ఉంటాం. అలా ప్రతిసారి 30,000 అలాగా లాస్ అవుతూ ఉంటే మనకు 2-3 లక్షలు లాస్ అవుతుంది తప్ప ఒక స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్గా మనం ఫాలో అవ్వలేము. ఒక స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసుకుని దానికి డ్రాడౌన్ హైయెస్ట్ ఎంత ఉందో చూసుకుని దాన్ని సింగిల్గా 1 lakh ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకుని ఒక ఆప్షన్ బయ్యింగ్ అయితే ఒక లాట్తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మనకి ట్రేడింగ్లో అనేది మనం కంటిన్యూ అవ్వడానికి ఉంటుంది. ఏవి లాసెస్ లేకుండా మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.